ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారంటే, తల్లి, నా పూర్తి అనుగ్రహం నీకు అందిస్తున్నాను, వెంటనే అందుకో బిడ్డ, అస్సలు జార విడుచుకోవద్దు అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఆ సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, ఇది కేవలం నీకైన వార్త, అస్సలు వదులుకోవద్దు. ఎప్పుడూ కూడా ఇతరుల కోసం నిన్ను నువ్వు కష్టపెట్టుకోకు, నీ మనసుని బాధ పెట్టుకోకు, సరేనా? ఇప్పుడు నీకు ఎన్నో అవమానాలు జరుగుతున్నాయి కదా, వాటన్నిటినీ తట్టుకొని నిలబడడం చాలా కష్టం. కానీ అవన్నీ తట్టుకొని ధైర్యంగా నువ్వు నిలబడడానికి, నీ లక్ష్యాన్ని చేరుకోవడానికి కావలసిన ధైర్యాన్ని, శక్తిని, నా అనుగ్రహాన్ని నీకు అందిస్తాను. ఇక దేనికి భయపడకు. నిన్ను బాధ పెట్టే వారందరికీ మంచిగా గుణపాఠం చెప్పే సమయం రాబోతుంది. అప్పటి వరకు అందరితో మామూలుగానే ఉండు, నవ్వుతూ సమాధానం ఇవ్వు. నువ్వు నవ్వే నీ నవ్వే వాళ్ళకి పెద్ద శిక్షగా మారుతుంది. ఇక నీ భారం నాపై వేసి నన్ను నమ్ము తల్లి. నీ జీవితంలో మంచి మంచి మార్పులు నేను తెస్తాను. నా పూర్తి ఆశీర్వాదం నీకు అందిస్తాను. ఇక రాబోయేవన్నీ మంచి రోజులేని గ్రహించు. నీ సాయి గురించి నీకు పూర్తిగా తెలుసు కదా. ఎవరైతే శ్రద్ధ సబూరితో ఉంటూ భక్తి శ్రద్ధలతో నన్ను పూజిస్తారో వాళ్ళు ఎక్కడున్నా సరే నేను కాపాడుకుంటాను. కాబట్టి నువ్వు అలానే ఉండు తల్లి. ఎక్కడ ఉన్నా నిన్ను నేను రక్షిస్తాను. సాయి అని పిలవగానే పరిగెత్తుకుంటూ వస్తాను. నీది నాది ఎన్నో జన్మల బంధం తల్లి. నువ్వు నా బిడ్డవి. అవునన్నా కాదన్నా సరే నేను నీ తండ్రిని. నా బిడ్డ కష్టాలను నా కష్టాలుగా నేను తీసుకుంటాను. నువ్వు కన్నీరు కార్చుకుంటూ దిగులుతో ఉంటే నేనెలా ఆనందంగా ఉండగలను చెప్పు? ఇప్పుడు ఎవరైతే నిన్ను ఎగతాళి చేసి తక్కువగా చూస్తున్నారో వాళ్ళందరికీ మంచి గుణపాఠం చెప్తాను. అందరూ ఇప్పుడు నిన్ను వాళ్ళ అవసరాలకు వాడుకొని వదిలేస్తున్నారమ్మా. కాస్త గమనించు. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకో. అందరూ నీలానే ఉంటారు అని అస్సలు భ్రమపడకు. నన్ను నమ్ము. ఇక నీ కార్యాలన్నిటిలో నువ్వు విజయం సాధిస్తావు. అస్సలు వెనకడుగు వేయకు. ఏం జరిగినా సరే నా బాబా చూసుకుంటారు అని మొత్తం భారం నాపై వేసి నువ్వు ప్రశాంతంగా నీ పని చేసుకుంటూ ఉండు. ఇక అన్నీ నీకు అనుకూలంగా మంచిగా మార్చే బాధ్యత నాది. మాటిస్తున్నానమ్మా. ఇక ధైర్యంగా ఉండు. ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు. ఇప్పుడు నువ్వు కొన్ని సమస్యలతో ఒత్తిడికి గురవుతున్నావు కదా, ఆ విషయం నాకు కూడా తెలుసు. దిగులు పడకు. నిన్ను సురక్షితంగా ఆ సమస్య నుంచి నేను బయటపడేస్తాను. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే నీ లక్ష్యాన్ని మాత్రం ఆపుకోవద్దు. అన్నిటినీ సవాలుగా తీసుకో. అప్పుడే విజయం నీ సొంతమవుతుంది. ఇప్పుడు నీ మనసులో ఏదో భయం నిన్ను వెంటాడుతుంది కదా. నా మాటలు సందేశాలు విన్నంతసేపు ధైర్యంగానే ఉంటున్నావు. తరువాత మళ్ళీ మునుపటిలానే భయపడుతున్నావు. నాకే ఎందుకు బాబా ఇన్ని సమస్యలు కష్టాలు అని కన్నీరు కారుస్తున్నావు. ఏ జన్మలో ఏ పాపం చేశానో ఇప్పుడు ఇలా బాధపడుతున్నాను అని అనుకుంటూ నా బాబా ఎప్పుడు నన్ను కరుణిస్తారో అని ఆశగా ఎదురు చూస్తున్నావు కదా. సరేమ్మా, ఇక నీ సమస్యల నుంచి నిన్ను బయటపడేస్తాను. కల్మషం లేని నీ మంచి మనసుకు అంతా మంచే చేస్తాను. ఎన్ని కష్టాలు వచ్చినా నేను నీకు తోడు ఉంటాను. ధైర్యంగా ముందుకు వెళ్ళు. నువ్వు కోరింది, ఆశపడింది, కావాలనుకునేది నీ ముందుంచుతాను. నీ మంచి మనసే నీకు మంచి చేస్తుంది. నిన్ను అందనంత ఎత్తులో నిలబడుతుంది. నువ్వు ఇక విజయాలు ఎన్నో మరెన్నో సాధించబోతున్నావు. ధైర్యంగా ఉండు బిడ్డ. నా పూర్తి అనుగ్రహం, ఆశీర్వాదం నీకు అందిస్తున్నాను కదా. వాటిని అస్సలు జార విడుచుకోవద్దు. అవి నీకోసం మాత్రమే. ఆనందంగా అందుకు. ఇక నీ విజయాలను ఎవ్వరూ ఆపలేరు. ఇక నువ్వు దేనికి భయపడకు. పిలిచిన వెంటనే నీ ముందుంటున్నాను కదా. కోరిన వెంటనే కోరికలను తీరుస్తున్నాను కదా. ఇక నువ్వు ఎందుకు భయపడ్డము? అసలు భయపడవచ్చా చెప్పు? సాయి బిడ్డవైన నువ్వు
అస్సలు భయపడకూడదు. ధైర్యంగా ఉండు. అన్నిటిని నేను చక్కబెడతాను. ఇక నువ్వు ఎలాంటి దిగులు, ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు బిడ్డా. నీకైన రోజులన్నీ వచ్చేశాయి. ఇక అవి నీకు ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతున్నాయి. నీ సాయి మాటలు విన్నావు కదా! ఇక దేనికి భయపడకుండా ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.